అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇంద్రసేన్ రెడ్డి కంకనాల. ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఓజోన్ హాస్పిటల్. డే 1 నుంచి అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు నుంచి మేము ఒక విజన్ తోటి, ఒక సేవా దృక్పథం, ఒక అంకిత భావం కావాలన్న ఉద్దేశంతో ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు, హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎలా అవుతున్నాయి, ఏంటి పరిస్థితులు అయినా మీ అందరికీ తెలుసు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, అక్కడ ఉన్న ఊళ్ళలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అక్కడ ఉన్న కష్టాలు ఏంటి, పేషెంట్స్ ఏ విధంగా కష్టపడతారు, వాళ్ళకు ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతాయనే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టుకొని, దాని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే పేద మధ్యతరగతి అండ్ ఉన్నత వర్గాలకు సంబంధించి ఏ వర్గాలకైనా కూడా అనుకూలంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా మేము ఓజోన్ హాస్పిటల్లో సదుపాయాలన్నీ అమర్చి రోజు అందరి సహకారంతో వార్డ్ బాయ్, ఆయమ్మ అక్కడి నుంచి మొదలుపెట్టి సెక్యూరిటీ వాళ్ళ సహాయం, అక్కడి నుంచి మొదలుపెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్, ప్రతి ఎంప్లాయీ సహకారంతో అందరినీ మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళందరినీ ఫాలో అప్ అవ్వకుంటూ ఈ గత 10 సంవత్సరాలుగా ఓజోన్ అంచెలంచెలుగా ఎగురుకుంటూ వస్తుంది. రీసెంట్గా మేము సెకండ్ బ్రాంచ్ అల్వాల్లో స్టార్ట్ చేశాం. ఇదే స్ఫూర్తితోటి కంపల్సరీ అందరికీ మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందుబాటులో అందరికీ అందేలాగా నెక్స్ట్ కొత్త ఉత్సాహంతో, కొత్త కమిట్మెంట్ తోటి, కొత్త జాయ్ తోటి మేము ఇంకా ముందుకెళ్తాం. అండ్ ఈ ఇయర్ మేము పెట్టుకున్న థీమ్ ఎంపతి అండ్ యాక్షన్. అంటే మనం సానుభూతి కాదు, సహానుభూతి కావాలి. సహానుభూతి అంటే మనం ఎదుటి వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నాడు, ఏం సఫర్ అవుతున్నాడు, హ్యాపీ, మంచి, చెడు ఏం ఫీల్ అవుతున్నాడో దాంట్లోకి వెళ్ళి మనం దాన్ని అనుభూతి చెంది, దానికి అనుగుణంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ కానీ, మన మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి అన్ని మానసికంగా దీని కానీ ఏ రకమైన జబ్బుల నుంచి కానీ బయటకు తీసుకొచ్చి వీలైనంత మట్టుకు ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అందరికీ ఈ ఓజోన్ హాస్పిటల్ 10 సంవత్సరాలుగా ఏ విధమైన అంతరాయం లేకుండా ఇంత గ్రేట్ సక్సెస్గా ముందుకు సాగుతున్నందుకు మీ అందరికీ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకో థ్యాంక్ యూ చెప్తున్నాను. The clinician who is seeing the patient. The classical example, actually most of you would have seen that there is a lady in US who has been going around with this child for some problem in the lower limbs. She has seen 18 doctors who were not able to make a diagnosis. Subsequently, she fed all this data into the ChatGPT and they made a diagnosis of spina bifida occulta, which was the diagnosis of this patient. Subsequently, the patient was treated. So you can understand that ChatGPT has got an immense influence in current clinical practice, and unless and until you are on par with what is happening in clinical practice, I'm sure that we'll not be able to face the patients of tomorrow. As I told, patients' expectations have become very, very high today. Actually, in our part of the world, especially, we seem to be catering to patients very well compared to what is happening in the rest of the world. Just the other day, you've seen what happened to Prince Charles, who's had diagnosed with prostatic cancer. Now, this gentleman, the King of Britain, diagnosed with prostatic cancer, scheduled for a procedure, taken on a process on his string. You talk to him, you'll be absolutely feel that actually you are a no voice when you're talking to him. And the way they conducted this, actually, I'm very happy that every possible person who was involved in the upcoming of this hospital has been acknowledged. Very rare in current day practice to be doing this. Congratulations to him for looking after all his staff like this. And events like this are very, very important to pick up talent from the hospitals. We as professionals, actually, even we run a hospital, actually when we running a hospital, we always think about involving the doctors or the staff into the clinical practice rather than other extracurricular activities. But surprisingly, there are a lot of talents, untapped talents, which each one of them have got, which have to be recognized. And if you recognize these talents, the performance of these people goes up tremendously. Like, for example, I'll tell you, my hospital, what happens is, we know that somebody is interested in robotic surgery, somebody is interested in AI, somebody is interested in research. So we make sure that these people have got their professional time, 20% of their time involved into that practice, so that they become masters in their own field.
and then gives them a kick to practice on the clinical side. People keep asking us as to how we are retaining staff in AHA hospital over the period of years. One of the biggest reasons is that we pick up talents other than the clinical thing and then start involving them in those practices so that they continue to excel not only in clinical practice but also in other extracurricular activities. I am also told that actually Mr. Satya Sai Prasad, I'm sorry I'm saying it as doctor, but he is almost a doctor actually. This hospital is very, very lucky to have him, basically because he's a medical. With the Foundation Day ceremony of Ozone Hospital. Within a short period of time, the hospital has made big impact to the satisfaction scores of patients in this part of the world. The way they are expanding not only on the clinical side but also other paraclinical side is something commendable. Heartfelt congratulations to Mr. Satya Sai Prasad, the founding chairman of this place, and also Deepthi, who is the managing director of this place, who is not only running the clinical services but also involved in paraclinical services which are of absolute importance to the world. She is training people, she is relocating them to places so that they can earn their livelihood. Congratulations to the entire team, and then I'm wishing that this hospital will become a big name in the years to come. Thank you so much. Migrated to this part of the world, starting to practice different specialities, and different big hospitals have come up in the city and catering to different sets of people, and it become a medical hub as of today. Surprisingly, the patient's expectations also rising every day. When we started practice, actually people used to treat us like gods. In the sense that at the end of the surgical procedure, they used to thank you profusely and good. But currently, clinical practice is absolutely completely changed. It is not dependent on you as a clinician, but it is dependent on the service that you provide to the patient. The practice today is totally dependent on how you provide your service to the patient, rather than you yourself. A lot is dependent on insurance practices or other practices.